హలో ఫ్రెండ్స్, నేను మీ జ్యోత్స్నాని. ఈరోజు ఊహా ఛానల్లో ఆంధ్ర స్టైల్ చేపల పులుసు చేస్తున్నాను. ట్రెడిషనల్గా చేపల పులుసు ఎలా తయారు చేసేవాళ్ళో పాతకాలంలో ఆ విధంగా చేపల పులుసు తయారు చేస్తున్నాను ఈ వీడియోలో. ఇది మాత్రం చాలా బాగుంటుంది. టేస్ట్ ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. చేపల కూర తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్: ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, చేపలు చక్కగా సన్నగా ముక్కలు కట్ చేసి నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చేపలు, ఇన్ని ముక్కలు చేసిన ఉల్లికాడలు, చింతపండు రసము కావాలి. తర్వాత ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలో ఉల్లికాడలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాం కదా, ఆ ఉల్లికాడల్ని దీనిలో వేసుకోవాలి. ఉల్లికాడలు అన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉల్లికాడని ఫ్రై చేసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకుని దానిలో ఉప్పు వేసుకోవాలి. తర్వాత దానిలో 4 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. 1 స్పూన్ ఉప్పు వేసుకున్నాను. రుచికి తగినంత ఉప్పు కారం వేసుకోవాలి. మీకు రుచికి తగినంత ఉప్పు కారం వేసుకోండి. తర్వాత అదే ఉప్పు కారంలో 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత 2 స్పూన్లు టమాటో పేస్ట్ వేసుకోవాలి. టమాటో పేస్ట్ కూడా వేసిన తర్వాత ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో పేస్ట్ అంతా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఫిష్ ముక్కలకి బాగా పట్టేలాగా మసాజ్ లాగా చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఒక పక్కన పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పట్టుకుంటే ఫిష్కి ముక్కకి బాగా ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది. తర్వాత ఒక ప్యాన్లో మనము ఉల్లికాడలు, పచ్చిమిర్చి ఫ్రై చేసాం కదా, దానిలో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో పేస్ట్ వేసి కలిపిన చేప ముక్కలన్నీ ప్యాన్లో వేసుకుని బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ముక్కలన్నీ వేసాను. చేప ముక్కలు వేసుకున్న తర్వాత ఈ విధంగా పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత కుక్ అయిన తర్వాత చూడండి, చింతపండు రసం తీసుకున్నాం కదా, ఆ చింతపండు రసాన్ని వేసుకోవాలి. చింతపండు రసం వేసుకున్న తర్వాత ఒక 15 నిమిషాల పాటు చింతపండు రసం అంతా వేసుకున్న తర్వాత స్టవ్ మీద చేప ముక్కల్ని ఈ విధంగా కలిపి చేప ముక్కల్ని ఒక 15 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత దానిలో కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే 2 స్పూన్లు కొబ్బరి పొడి తీసుకుని ఈ విధంగా వేసుకోవాలి. చూడండి, ఈ కర్రీలో వేసాను కదా, ఈ విధంగా లైట్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఏం చేయాలంటే 1 స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే 1 స్పూను మసాలా పొడి వేసుకోవాలి. చేపల కూరలో ధనియాల పొడి, మసాలా పొడి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. చేప ముక్కలు ఉన్నాయి కదా, అవి మాత్రం ముక్కలు అవ్వకుండా ఈ విధంగా కలుపుకుంటే మసాలా పొడి, ధనియాల పొడి అంతా చేప ముక్కకి పడుతుంది. తర్వాత ఏం చేయాలంటే ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకుంటే చేపల కూర రెడీ. ఆంధ్ర చేపల పులుసు రెడీ అయిపోయిందండి. ఈ చేపల కూర వైట్ రైస్లో తీసుకుంటే చాలా బాగుంటుంది. చేపల కూరని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుని బౌల్లో పెట్టుకుని ఇలా డెకరేట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఈ విధంగా యమ్మీ స్పైసీ చేపల కూర రెడీ అయిపోయింది. వీడియో చూశారు కదా, మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి చేపల కూర ఈ విధంగా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలిపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి. మీరు కనుక కొత్తగా ఊహా ఛానల్ చూస్తున్నట్టయితే ఊహా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో కొత్త వీడియోతో రేపు కలుస్తాను. థ్యాంక్ యూ, బాయ్.